రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. ఆయన రాజమహేంద్రవర పురవీధిని నడుచుచుండునప్పుడు పక్కపక్కలపు పండితులు అదుగో విజ్ఞాన సర్వస్వం అని చెప్పుకునేవారట. ఆ మహాశయులకు జోహార్లు అందుకోవడమే గాని కళాశాలలోని ఉపాధ్యాయత్వమునకు మించిన పెద్ద ఉద్యోగం అదే. ఆ దివ్య తేజస్వి సారస్వత పీఠమున కూర్చుండి సాహిత్య గోష్ఠి సలుపునప్పుడు సరస్వతి పుంభావమును బడసినట్టులో కన్నులు పండు అయ్యేటిది. ఆయన మహామహోపాధ్యాయులు కాదు, కళాప్రపూర్ణులు కూడా కారు. ఈ మహాబిరుదులను దాటిన అన్వర్ధనాముడైన పండితరత్నం ఆయన. సంస్కృతాంధ్రాలలో అఖండమైన పాండిత్యం, కవితా రచనలో అసమానమైన వేగం, భాష్యత్రయానికి పాఠాలు చెప్పేవాడు, అణుశాస్త్రంలో తగిన పరిచయం కలవాడు. ఆ రోజుల్లో సంస్కృతాంధ్రంలో ఎవరికి ఏ సందేహం వచ్చినా వీరే తీరుస్తూ ఉండేవారు. ప్రమాణములు కావలసి వచ్చినా, ప్రయోగములు కావలసి వచ్చినా నిఘంటువు తిరగవేయనక్కర్లేదు. ఆయన గారి దర్శనమునకు పోయిన చాలును. ఆ మహానుభావుడే శ్రీ ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి గారు. శ్రీ వ్యాసమూర్తి శాస్త్రి గారు 1860వ సంవత్సరం జనవరి 1వ తేదీన తణుకు తాలూకా కాకరపుర గ్రామంలో శ్రీమతి వెంకమాంబ, శ్రీ వెంకట శాస్త్రి దంపతులకు జన్మించారు. వీరు తమ తండ్రి వద్ద అమరము, ఆంధ్రనామ సంగ్రహము, రఘువంశము, భట్టి కావ్యము, వరదరాజుల లఘుకౌముది మొదలైన గ్రంథాలను చదివారు. వేదుల సోమనాథ శాస్త్రి వద్ద నాటకాలంకార సాహిత్య గ్రంథాలను చదివారు. ఆణివెళ్ల శంభుశాస్త్రి వద్ద కారికావళి, ముక్తావళులను అభ్యసించారు. ఇవటూరు సోమనాథ శాస్త్రి దగ్గర సిద్ధాంత కౌముది, తత్వబోధులను, అలాగే ఆదిభట్ట రామ్మూర్తి శాస్త్రి వద్ద ఉపనిషత్ భాష్యాన్ని, బ్రహ్మసూత్ర భాష్యాన్ని సాంప్రదాయబద్ధంగా చదివారు. వీటికి తోడుగా ఆనిమెళ్ల వెంకట శాస్త్రి వద్ద పారాశరి, కాలామృతము, ఉమామహేశ్వర సంవాదము మొదలైన జ్యోతిష గ్రంథాలను, పురాణపండ భద్రయ్య శాస్త్రి గారి వద్ద తెలుగు లక్షణాలను కూడా అభ్యసించారు. గోవిందవచ్చుల రాజన్న శాస్త్రి సమక్షంలో ఆంధ్రశబ్ద చింతామణిని, వృత్త రత్నాకరాది గ్రంథాలను చదివారు. గీర్వాణాంధ్ర భాషలతో పాటు ఆంగ్ల భాషలో కూడా కొంత ప్రావీణ్యాన్ని సంపాదించారు. శాస్త్రి గారు 1872-74 మధ్య తన స్వగ్రామం కండవలలో ఆంధ్ర ఉపాధ్యాయులుగా పనిచేసి తర్వాత 1874 నుండి 1880 వరకు 6 సంవత్సరాలు కొత్తపేటలో తెలుగు పండితులుగా పనిచేశారు. పిమ్మట రాజమండ్రి చేరి అక్కడ ప్రాథమిక పాఠశాలలో సంస్కృత భాషా పండిత పదవిని సంపాదించి పనిచేస్తూ ఆ తర్వాత దొరతరం వారి బోధనాభ్యాస కళాశాలలో సంస్కృత ఉపాధ్యాయునిగా చేరి చివరి వరకు ఆ పదవి నిందే కొనసాగారు. వీరు రాజా మంత్రిప్రగడ భుజంగరావు జమీందారు గారి సంస్థానంలో ఆస్థాన పండితులుగా కూడా కొంతకాలం ఉన్నారు. వ్యాసమూర్తి శాస్త్రి గారికి అనర్ఘరాఘవము అభిమాన గ్రంథం, దాన్ని వారు ఆంధ్రీకరించారు. ఇంకా ప్రబోధ చంద్రోదయం, శుద్ధాంధ్ర ఋతుసంహారం, గంగా లహరి స్తోత్రం, భామినీ విలాసం, ఆధ్యాత్మ రామాయణం, మయూర శతకము, విదుల, ఆంధ్ర నైషధము, కృష్ణా పుష్కర మహత్యము మొదలైన గ్రంథాలతో పాటు భారత పక్కి అనే విమర్శనా గ్రంథం కూడా రచించారు. వ్యాసమూర్తి శాస్త్రి గారికి వ్యాసేశ్వరుడు ఇష్టదైవము. తాము రచించిన కృతులను తమకు ఇష్టదైవమైన కేసనకూరు గ్రామంలో వెలిసిన వ్యాసవేశ్వరునికి అంకితమిచ్చారు. వ్యాసమూర్తి శాస్త్రి గారి కవిత్వము అన్వయ కాఠిన్యము కలిగి ఉంటుందని కొందరు విమర్శ. దానికి కారణములు వీరి కవిత్వంలో వ్యర్థ పదాలు ఉండవు. తమ కుమారుడి వివాహానికి ఆహ్వాన పత్రికపై వ్రాసిన ఈ పద్యం ఎంత పొందిగ్గా ఉందో చూడండి. వినుడి కీలక మాఘశుద్ధ దశమిన్ వేగన్ విధిన్ కుంభరాశిని మత్పుత్రుడు కోట వెంకట సుతున్ చేనందుకో వృద్ధమాననమయ్యన్ జరుగున్ వివాహము జగదాచలం బందుగా కావున విచ్చేయుడు బంధులీ నవయుగంబనన్ లెస్స దీవింపగన్. ఈ పద్యం చదివి కొందరు శుద్ధ దశమిన్ వేగన్ విధిన్ కుంభరాశిని అనే వాక్యంలో వేగన్ విధిన్ అను పదములకు అర్థం ఎరుగక వ్యర్థ పదాలని ఆక్షేపించారట. సహజ సాత్విక స్వరూపులకు శాస్త్రి గారు నవ్వుకుని వేగన్ అనగా తెల్లవారుజామనియు, విధి అనగా రోహిణి నక్షత్రమని వారికి తెలియజెప్పారట. వీరి కవిత్వంలోనే కాక మాటల్లో కూడా ఇట్టి పొందిక, చమత్కారం ఉండేది. తమకు జీతం ఎంత ఇస్తారండి అని ఎవరైనా అడిగితే నా వయసునకు మించదులేండి అనేవారట. ఈ ఆంధ్రవ్యాసుడు ఒక తొంగచాపపై ఒక ఉత్తరీయాన్ని పరుచుకొని ఒక సంస్కృత భారతము,
చూచుకొనుచు సులోచనముల జోడు జారిపోవుచుండగా ఇట్టే అట్టే సవరించుకొనుచు మహాభారత నవనీత రచనా నిమగ్నుడై ఉన్నప్పుడు ఆ మహాశివుని దివ్య దృశ్యమును కనులారా కాంచు భాగ్యము కలిగిన వారికి అది ఒక దివ్య సాక్షాత్కారమే. ఒక తుడుపు గాని, ఒక సవరింపు గాని, లేక తూచాలు తప్పక ఫుల్ స్టాపులతో, శకటరేపలతో, అరసున్నలతో ఇప్పటికీ నవనవముగా ఉన్న వారి భారతపు వ్రాతప్రతిని అక్షిపర్వంగా అవలోకించు వారిదే అదృష్టము అని ఆంధ్ర పురాణకర్త శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి చేత కీర్తించబడిన శ్రీ వ్యాసమూర్తి శాస్త్రి గారు 1916వ సంవత్సరం జనవరి 1వ తేదీన స్వర్గస్థులయ్యారు. మన తెలుగువారందరం ఆ సారస్వత మూర్తి దివ్య స్మృతికి నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.